నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది యథాతథం. ఈరోజు 29 మే 2026 శుక్రవారంకి సంబంధించిన రోజువారీ రాశి ఫలితాలు, ఈరోజు పంచాంగ విశేషాలు, అలాగే ఈరోజు పర్వదిన విశిష్టత గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మేషరాశి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, శుభవార్తలు వింటారు, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, కొత్త పరిచయాలు ఏర్పడతాయి, వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృషభ రాశి. చేసే పనుల్లో అంత జాప్యం లేకుండా ముందుకు వెళ్తారు, బంధువుల సహకారం లభిస్తుంది, ఉద్యోగాల్లో ప్రశంసలు అందుకుంటారు, సహనంతో వ్యవహరిస్తే విజయాలు సాధిస్తారు. మిథున రాశి. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి, ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, మిత్రుల సహాయం లభిస్తుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కర్కాటక రాశి. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తవుతాయి, ఇంటా బయట ఒత్తిడులు ఎదురవుతాయి, పనుల్లో అజాగ్రత్త వల్ల ఇబ్బందులు రావచ్చు, ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సింహరాశి. ఆర్థిక పరిస్థితి దాదాపు మెరుగుపడుతుంది, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది, సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ప్రోత్సాహం లభిస్తుంది. కన్యారాశి. కష్టపడి తీర్చిన ప్రయత్నాలు ఫలిస్తాయి, ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి, ఉద్యోగస్తులకు శుభవార్తలు వినిపిస్తాయి, దైవ దర్శనం చేసే అవకాశం ఉంది. తులారాశి. ముఖ్య నిర్ణయాల్లో అనుకూల ఫలితాలుంటాయి, ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వృశ్చిక రాశి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు, ఆదాయం పెరిగే సూచనలున్నాయి, ఉద్యోగంలో కొత్త బాధ్యతలొస్తాయి, అలసటను తగ్గించుకోవాలి. ధనుస్సు రాశి. కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి, అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది, ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మకర రాశి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది, శుభకార్యాల ఆలోచనలు చేస్తారు, వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. కుంభరాశి. ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం చేయకండి, పనుల్లో ఆటంకాలు ఎదురవచ్చు, బంధువులతో మనస్పర్ధలు రావచ్చు, శాంతంగా వ్యవహరించడం మంచిది. మీనరాశి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది, అన్ని విషయాలు ఇబ్బంది పెట్టవచ్చు, అనవసర ప్రయాణాలను తగ్గించండి, బంధువులతో సఖ్యతగా ఉండండి. ఇప్పుడు ఈరోజు పంచాంగ విశేషాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. శ్రీ పరాభవనామ సంవత్సరం, అధిక జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు, శుక్రవారం. ఈరోజు శుక్లపక్ష త్రయోదశి తిథి ఉదయం 9:30 వరకు ఉంటుంటుంది, ఆ తరువాత చతుర్దశి ప్రారంభమవుతుంది. స్వాతి నక్షత్రం ఉదయం 10:46 వరకు ఉంటుంది, తరువాత విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు తెల్లవారుజామున 3:18 నుండి 5:02 వరకు ఉన్నాయి. వర్జం సాయంత్రం 4:52 నుండి 6:35 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:04 నుండి 8:56 వరకు మరియు మధ్యాహ్నం 12:23 నుండి 1:15 వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు ప్రత్యేక పర్వదినంగా విద్యారణ్యారాధనను ఆచరిస్తారు. శ్రీ విద్యారణ్య స్వామివారు సనాతన ధర్మ పరిరక్షణలో అత్యంత గొప్ప పాత్ర పోషించిన మహానుభావులు. విజయనగర సామ్రాజ్య స్థాపనకు ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా నిలిచినవారు. వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులపై అపారమైన జ్ఞానాన్ని ప్రజలకు అందించారు. ఆయన రచించిన గ్రంథాలు ఇప్పటికీ ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో మందికి దారిదీపంలా నిలుస్తున్నాయి. ఈరోజు విద్యారణ్య స్వామిని భక్తితో స్మరించుకుంటే జ్ఞానం, ఆధ్యాత్మిక శక్తి, మనశ్శాంతి లభిస్తాయని విశ్వాసం. అందుకే ఫ్రెండ్స్, ఈ పవిత్ర రోజున గురువులను, వేద జ్ఞానాన్ని గౌరవిస్తూ భక్తితో ప్రార్థన చేయండి. ఇలాంటి రోజువారీ రాశి ఫలితాలు, పంచాంగ విశేషాలు, సనాతన ధర్మానికి సంబంధించిన నిజమైన సమాచారం కోసం యథాతథం ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.